అశోకవనం విధ్వంసం చేశాక దుర్గం కూడా ధ్వంసం చేస్తే వచ్చిన పని పూర్తవుతుంది అనుకున్న హనుమంతుడు అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టి మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు. లంకంతా ఆర్తనాదాలతో నిండింది. లంకంతా అంటించిన హనుమంతుడు త్రికూటగిరి శిఖరం మీద సింహంలా కూర్చుని ఒక్కసారి రాముణ్ణి స్మరించాడు. హనుమంతుడి కార్యం తిలకించిన దేవ గంధర్వ సిద్ధ సాధ్యగణాలు హర్షంతో అభినందించాయి. క్రుద్ధః పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరః సాధు నధిక్షిపేత్. లంక ముట్టించి హనుమంతుడు సముద్ర తీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటల్లో మాడే లంకానగరాన్ని చూసినప్పుడు ఒక వంక భయం, మరొక వంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను? ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణిచిపెట్టాలే గాని ఇంత అఘాయిత్యం చేయడమా? కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు కదా. కోపంలో చెయ్యని పాపం ఉండదు. గురుహత్య, సజ్జన హింస వంటి పనులు కోపిష్టి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాము కుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి. దుర్బుధుడనై లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చేయను? స్వామి ద్రోహం జరిగిపోయింది. ఈ లంకా దహనంతో సీతాదేవి కూడా తగులబడి ఉంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడి మీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామలక్ష్మణులను చూడగలనా ఈ దశలో? ఈ లంకా దహనంతో ముల్లోకాలు కపిప్రకృతిని పరిహసించి తీరతాయి కదా. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను. సీతాదేవి ఏమై ఉంటుంది? ఆవిడికి ఏమైనా అయితే రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. సుగ్రీవుడేమవుతాడు? అయోధ్యలో వారు ఏమవుతారు అని చింతించే హనుమంతుడికి కొన్ని శుభశకునాలు గోచరించగా, మాంగల్య దేవత అయిన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్నిరూపిణి కదా. అగ్నిని అగ్ని బాధిస్తుందా? రాముని భార్యను, పతివ్రత శిరోమణిని అగ్ని దరిచేరుతుందా? సీతారాముల ప్రభావం చేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మన్నించి నన్ను బాధించకుండా ఉంటుందా? నా తోకను తగులపెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా అనుకుంటుండగా గగనచారులైన చారణులు, ఓహో, హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు! సర్వలంకా నగరం భస్మమై అర్తనాదాలతో ఉన్న జానకీదేవి అచంచలంగా అశోకవనంలో యథాపూర్వం ఉన్నది అనుకున్నారు. హనుమంతుడు ఆ మాటలు విన్నాడు. అయినా ఒక్కమారు తన కంటితో ఆవిడ్ని చూసి వెళ్లాలని నిశ్చయించుకుని సింసుపా వృక్షం మళ్లీ చేరి ఆ ఛాయలో పసివాడకుండా ఉన్న సీతమ్మను చూసి, అమ్మా, నేను అదృష్టవంతుడను అని చేతులు జోడించాడు. అప్పుడు సీతమ్మ, నాయనా, ఇంత సాహసం నీకే సాధ్యం. సత్కీర్తిని సాధించే బలపరాక్రమాలు నీకే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మర్చిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకుపరిచి నన్ను తీసుకువెళ్లడం మంచిది. అది ఎలా చెయ్యాలి అనేది ఆయనకు మనం చెప్పనవసరం లేదు అని జానకీదేవి అనగా, హనుమంతుడు, అమ్మా, త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు. ఇక నాకు సెలవమ్మా అని బయలుదేరి సముద్ర తీరాన ఉన్న అరిష్ట పర్వతం అధిరోహించాడు. వివిధ వర్ణ శోభిత సుమరాజితో తరువులు, ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర గంధర్వులు, సింహాలతో గుహలు, శార్దూలాల విహారాలు కనిపించాయి. ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయ చూసి దేహం పెంచి కుప్పించి గగనవీధికి లేచాడు. ఆ పాద తాడనానికి పర్వతం ముక్కలు ముక్కలయ్యింది. పిడుగుపడి మూడు వారినట్లయ్యాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల చేశాయి. ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో, చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు. కాకోల విష సర్పాలు తలలు చుట్టుకుని నడుములు విరిగి మరణించాయి.
అంత ఎత్తైన కొండ హనుమంతుడి పాదపీడనంతో పాతాళానికి దిగి అక్కడ ఒక కొండ ఉండేదని గుర్తు లేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు. ఆకాశ సముద్రంలో చంద్రుడే కలువ, సూర్యుడు నీటికోడి, పుష్యమి శ్రవణ నక్షత్రాలు హంసలు, పునర్వసు మహామీనం, అంగారకుడు మొసలి, స్వాతి నక్షత్రం హంసపథం, ఐరావతం ద్వీపం, మేఘాలే శైవలిని, చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు, పద్మాలు నాగ యక్ష గంధర్వులు. హనుమంతుడు అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు. సూర్యచంద్ర తారా మండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు. ఒక్కసారి వాటిలో దూరి మరొకసారి పైకి వచ్చి దోబూచులాడుతున్నాడు. మబ్బుల మాటున ధవళ వస్త్రధారి అయి చంద్రుడిలా కనిపిస్తున్నాడు. గరుత్మంతుడిలా గోచరిస్తున్నాడు. దారిలో మైనాకగిరి శిఖరాన్ని హస్తస్పర్శతో ఆనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూసి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దత్తరిల్లాయి. ఆకాశం బ్రద్దలవుతుందా అనిపించింది. ఈవలి ఒడ్డున ఉన్న వానర వీరులు ఆ మహాగర్జన విని అదేంటో చూద్దామని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేరపిలిచి, నాయనా, విన్నారా ఆ గర్జన? కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడు అన్నాడు. పరమ సంతోషంతో వారందరూ పర్వత శిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాక కోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు. హనుమంతుడు మహేంద్రగిరి మీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుడి చుట్టూ చేరారు. అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలు, పళ్ళు, కానుకలర్పించారు. హనుమ వృద్ధుడైన జాంబవంతునికి, యువరాజైన అంగదునికి అభివాదం చేస్తూనే, దృష్టా సీత, చూశాను సీతను అని రాక్షస స్త్రీ జనమధ్యంలో ఏకవేణితో ఉపవాస కృషీభూత దేహంతో రామవిరహ శోకంతో మలిన వస్త్రంతో ఉన్నది అన్నాడు. చూశాను అనే మాట అమృతప్రాయంగా విని వారందరూ సింహనాదాలతో, కిలకిలా రావాలతో, ఉరుములతో తోకలు పొడుగు చేస్తూ, పైకెత్తుతూ, నేలమీద తాడిస్తూ, గిరి శిఖరాలకు దూకుతూ చెట్ల మీదకి ఎగురుతున్నారు. అంగదుడు, హనుమ, నీ వల్ల మా అందరి ప్రాణాలు నిలిచాయి. ఇప్పుడు మనం రామదర్శనం చేయగలం. నీ పరాక్రమ ధైర్య ప్రభుభక్తులు ప్రశంసనీయాలు. నీ అదృష్టం వల్ల నువ్వు జానకీదేవిని చూడగలిగావు. సీతావియోగ దుఃఖం రాముడికి ఇక ఉండదు అంటుండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది. జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుణ్ణి చూస్తూ, నాయనా, సీతాదేవిని ఎలా చూడగలిగావు? క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా ఉన్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథంగా వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం అన్నాడు. ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది. సీతాదేవికి మనసారా నమస్కరించి, మీరందరూ చూస్తుండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగనవీధికి లేచాను కదా. సముద్రం మీద వెడుతుండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకుని నా వాలంతో కొట్టగా దాని శిఖరం 1000 ముక్కలయ్యింది. అప్పుడా గిరి, నాయనా, నీ తండ్రి వాయుదేవుడు నా స్నేహితుడు, నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూతకోటిని నాశనం చేస్తుంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలోకి చేర్చాడు. ధర్మపరుడైన రావణునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది అన్నాడు. నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి సెలవు పొంది బయలుదేరాను. తీవ్ర వేగుడనై వెడుతుంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి, ఓ వానరా,
దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది అనగా నేను చేతులు జోడించి, అమ్మా, నేను దాశరథి అయిన రాముని పని మీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెళ్తున్నాను. ఆవిడని దర్శించి ఆ వృత్తాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను. కాని ఆ కామరూపిణి సురస, ఓరి, నన్ను దాటి వెళ్లడం ఏ ప్రాణికి తరం కాదు అనేసరికి నేను 10 ఆమడలు పెరిగాను. సురస అంతకంటే పెద్ద నోరు తెరిచింది. ఉత్తర క్షణంలో నేను అంగుష్ట దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా నన్ను చూసి నాగమాత, వానరా, నాకు సంతోషంగా ఉంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీ సంకల్పం ఫలిస్తుంది. సీతారాములకు సమాగమం కలిగించు అని దీవించి పంపింది. గరుత్మంతుడిలా గగనవీధికి ఎగిరాను. దక్షిణముఖంగా సాగుతున్నానో లేదో అంతలో ఏదో శక్తి నన్ను కిందకి లాగుతున్నట్టు అనిపించింది. కిందికి చూస్తే ఏమీ కనపడలేదు. కానీ నా వేగం ఆగిపోయి క్రిందకి దిగిపోయాను. ఆ సాగరంలో భయంకర రూపంతో, అట్టహాసంతో ఒక రాక్షసి, ఓ మహాకాయుడా, ఎక్కడికి పోతున్నావు? చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను అంది. ఆ రాక్షసి నోరు కంటే విశాలంగా నా దేహం పెంచి పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకి పోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. అది చూసిన చారణులు, భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది అనుకుంటుంటే వింటూ సాగి సాగి లంకానగరపు సరిహద్దులో ప్రవేశించాను. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. లంకలో దిగుతున్న సమయంలో ప్రళయకాల మేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పొడిచాను. నేల కూలుతూ, ఓ మహావీరుడా, నేను లంకానగర అధిష్టానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు అని కన్నుమూసింది. చీకటి పడ్డాక నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంకంతా చుట్టపెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంలో ఉండగా నగర ప్రాకారంతో సమంగా ఉన్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం కనిపించింది. దాని పేరు అశోకవనం. దానిలో సింసుపా వృక్షం మీద కూర్చుని చూడ్డం మొదలుపెట్టాను. ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి ఏకవేణితో దీనవదనంతో భర్తృచింతా పరాయణయై ఉన్న సీతమ్మను చూశాను. తన చుట్టూ వికృతాకారాలతో క్రూర స్వభావంతో రాక్షసీ జనం కనిపించారు. రక్తమాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిరా ఆవిడ ఉంది. ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలిపెట్టే దశలో ఉండగా రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోకవనముఖంగా వస్తున్నట్టు వినిపించి నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరాను. రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు. సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది. గజగజలాడే ఆమెను చూస్తూ రావణుడు 2 మాసాల గడువు పెట్టి, ఈలోపు మనసు వాడిపై మరలదో ఆవిడ రక్తం తాగక తప్పదు అని గర్జించాడు. కాని సీతమ్మ, రాక్షస సాధమా, రాముడు నా భర్త, అమిత తేజస్శాలి, ప్రఖ్యాతమైన ఇక్ష్వాకుల ఇంటి కోడల్ని నేను. అటువంటి నన్ను నోటికి వచ్చినట్టు ఆడుతున్న నీ నాలుక ఊడి నేల పడకుండా ఉన్నదే, ఆయన అజేయుడు అని క్రోధంతో మాట్లాడుతుంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హాహారవాలు చేశారు. వారి మధ్య ఉన్న మండోదరి వచ్చి వారించి తీసుకువెళ్ళింది. ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్న ఆ సమయంలో అప్పుడే నిద్రలేచిన త్రిజట వారందరితో, ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈమె భర్త లంకకు వచ్చి రాక్షసులను ఓడించినట్టు, ఆయన్ని విజయలక్ష్మి వరించినట్టు కల వచ్చింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమై తీరుతుంది అనగానే అందరూ ఆమె పాదాల మీద పడి వెళ్ళిపోయారు. అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కానీ బాగా ఆలోచించి ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశ కీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను. నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ, ఓ వానరోత్తమా, నువ్వెవరవు,
ఇక్కడకు నిన్నెవరు పంపారు అని అడిగింది. అప్పుడు నేను, అమ్మా, బలశాలి అయిన వానరేశ్వరుడు సుగ్రీవుడు, నేనాయన భృత్యుడను, నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానని చెప్పి ఉంగరం ఆనవాలుగా ఇచ్చాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. నీ అభిమతమైతే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అని చెప్పాను. కానీ సీతాదేవి, నాయన, ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి, అప్పుడు నేను వస్తాను అంది. నేను, అమ్మా, ఆయనకు ఆనవాలుగా ఏమైనా ఇస్తావా అని అడిగాను. ఆవిడ ఈ మణి ఇచ్చింది. ఇది అందుకుని ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను. అప్పుడావిడ, నాయనా, నా అవస్థంతా వివరంగా చెప్పి 2 మాసాల్లోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు అని విచారించింది. నేను ఓదార్చాను గాని ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. నా శరీరం పర్వతమంత పెంచాను. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులైన కింకర గణాన్ని పంపాడు. శూలముద్గరాయుధాలతో వారు వచ్చారు. నేను తోరణద్వారం మీది దూరం అందుకుని వారిని యమపురికి పంపాను. హతశేషులు వార్తాహరులయ్యారు. నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్న వారిని ఒక స్తంభంతో కడిదిచ్చాను. రావణుడు జంబుమాలిని పంపించాడు. వీడు వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే, వాడి కొడుకు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను. అప్పుడు మంత్రి కుమారులొచ్చారు. వారిని కూడా అంతకుముందు వచ్చిన వారికి తోడు పంపాను. 5 మహాయోధులు అయిన సేనాపతులు వచ్చారు. వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దుల కొడుకైన అక్షుణ్ణి పంపాడు. వాడు చతురంగ బలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు. వాణ్ణి 2 కాళ్ళు పట్టి గిర్రున తిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రజిత్తును వదిలాడు. వాడు చాలా ఘటికుడు. ముందుగా వాడి సేనను చిత్తు చేశాను. ఇంద్రజిత్తు నన్ను సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను తాళ్లతో బంధించి రావణుని కొలువుకోటానికి కొనిపోయారు. ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకి దర్శనార్థం వచ్చానని, అందుకే ఇంత చేశానని, నేను సుగ్రీవ సచివుణ్ణని, రామదూతనని, వాయుదేవుని ఔరసపుత్రుణ్ణని చెప్పి మన రాజు సుగ్రీవుడి మాటగా నీ క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని, రాముడు తన స్నేహితుడని చెప్పమని, ఆయన భార్యను అపహరించిన రాక్షసుణ్ణి సంహరిస్తానని, రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చిన వాడని చెప్పమన్నాడు అని చెప్పి, ఆయన వానరేశ్వరుడయ్యాక మమ్ము 10 దిశలకు పంపాడని, నేను నీ దగ్గరికి దూతగా వచ్చానని, వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరని, వారు దేవసమ పరాక్రములని, వారందరూ వచ్చి నీ సేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రాముడికి అప్పగించు అని చెప్పాను. నేను చెబుతుంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఆయన తమ్ముడు ధీమంతుడు విభీషణుడు ఉన్నాడు. ఆయన రాజనీతి చెబుతూ దూతవధ చాలా అన్యాయమని, దూతకు పెద్ద శిక్ష వద్దని చెప్పేసరికి ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు. రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు. నన్ను కర్రలతో పిడికిళ్లతో హింసించి రాజవీధుల్లో తిప్పుతుంటే పగటిపూట నగరమంతా చూసి శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి అంతలో మళ్లీ పర్వతాకారుణ్ణై మండుతున్న తోకతో లంకానగర సౌధ భవన ప్రాసాదాలన్నీ తగులపెట్టాను. అంతలో సీతమ్మ ఏమైందో అని చింతలో పడ్డాను. అప్పుడు ఆకాశచారుల మాటల్ని బట్టి సీతాదేవి సురక్షితంగా ఉందని గ్రహించి మళ్లీ ఓమారు ఆవిడ్ని దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగన మార్గాన ఇలా వచ్చాను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇక జరగవలసింది ఆలోచించండి అన్నాడు హనుమంతుడు. తర్వాతి కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.